గతం గతః నిన్నటిది ముగిసిపోయింది. ముగిసిన అధ్యాయం గురించి ఇక డిబేట్ అనవసరం. ఇప్పుడు కావాల్సినటువంటిది ఏంటి అంటే భవిష్యత్తు నమ్మకం. ఇళ్ళు చివికిపోయి ఉన్నాయి చాలా వరకు. అవి పనికొస్తాయో లేదో చూడాలి. పనికిరావు అనుకున్న వాటిని కూల్చి కన్స్ట్రక్షన్కి సహాయం చేయాలి. లేదా పనికొస్తాయి అనుకుంటే రిపేర్లకి సహకారం అందించాలి. అట్లాగే సర్టిఫికెట్లు ఇవన్నీ కొట్టుకుపోయినాయి, దానికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ కౌంటర్లు అర్జెంటుగా ప్రిపేర్ చేయాలి. మొత్తం అన్ని యూనివర్సిటీల వాళ్ళని కావాలంటే అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అలాగే ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఎస్ఎస్సి విద్యాశాఖ వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అక్కడ 10 టీముల్ని ఏర్పాటు చేసి ఈ సర్టిఫికెట్లు అడగగానే తీసిచ్చేటట్టు ఉండాలి. లేకపోతే ఇప్పుడు కాగితాలు పుచ్చుకుని తిరుగుతా కూర్చుంటే ఒక ఏడాది పడుతుంది ఈ సర్టిఫికెట్లన్నీ మళ్ళీ తిరిగి తప్పించుకోవడం అన్నటువంటి. ముందు అడగగానే సర్టిఫికెట్ తీసిచ్చేటటువంటి విధంగా ఉండాలి. ఇది ఇంకొక కాన్సెప్ట్. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఇప్పుడు సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి. ప్రతి ఇంటికి ఏమైనా సామాన్లు ఇస్తారా? పేదలకి సామాన్లు ఎక్కువ అవసరం పడుతుంది. మధ్యతరగతికి వచ్చేటప్పటికి ఈ ఎలక్ట్రీషియన్లు, మెకానిక్లు ఇట్లాంటి వాళ్ళు కావాలి పెద్ద ఎత్తున. రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడికి తెప్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చంద్రబాబు గారు చేస్తారు అన్న నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే బాబు గారికి ముందైతే అధికార యంత్రాంగపు అసమర్థత కారణంగా సమస్య వచ్చిందని ఆయనే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పట్టొచ్చింది కాబట్టి ఇక పైన అది చేయగలుగుతారు. అవన్నీ ఆయన ఆలోచిస్తే చేస్తారన్న నమ్మకం నాకుంది.